మోనాలిసాను చూపించాలంటే మహాకుంభమేళకి వెళ్ళాలా? ఆ అమ్మాయి పూసలు అమ్ముకుంటుంది, సరే పక్కన పెట్టేస్తే చివరికి ఆ అమ్మాయిని ఎట్లా తయారు చేసిండురా? బొట్టు లేకుండా ఒక మోడల్ చేసి చూపించే స్థితికి వచ్చింది మీడియా. పలానా సినిమా హీరో అవకాశం ఇచ్చిండట, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసింది, వాళ్ళ కడుపు మీద కొట్టింది. ఏం రాబాయ్, అంతకంటే అందగత్తలు మస్తు మంది మస్తు చోట్ల దొరుకుతారు. మహాకుంభమేళకి వెళ్ళి మనం ఫోకస్ చేయాల్సింది మోనాలిసానా? లేకపోతే ఇక్కడ గురువుగారు చెప్పినట్టు ఎవరో ఐటీ పాపానా? ఎంతమంది స్వామీజీలు, ఎంతమంది మునులు, ఎంతమంది హిమాలయాల నుంచి వచ్చిన తపస్విలు. ఒక తపస్వి, ఒక ముని ఎలా తమ తపస్సును కొనసాగిస్తారు? దేనికోసం? ఈరోజు సనాతనం అని చెప్పుకుంటున్న మన ధర్మం అసలు నిజమైన సనాతన అర్థం ఏంటి? ఈరోజు అసలు సనాతన ధర్మ బోర్డు లాంటివి హిందూ పరిరక్షణ కోసం ఎందుకు చేయలేకపోతున్నాం? అక్కడికి వస్తున్న ఒక్కొక్క వ్యక్తి, అక్కడ జరుగుతున్న ఎన్నో దేశాల నుంచి వచ్చిన దౌత్యవేత్తలు, అక్కడ మన ధర్మాన్ని నమ్ముతున్న తీరు, అక్కడ జరుగుతున్న పూజాది కార్యక్రమాలు. మౌని అమావాస్య రోజు నదీ స్నానాలు చేస్తే చాలా మంచిది. దానికోసమని ప్రయాగరాజ్కి 10 కోట్లకు భక్తులు వస్తారు, 10 కోట్ల మంది భక్తులు వస్తారని అక్కడ నమ్మకంతో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దిశగా భక్తులు కూడా అక్కడికి వెళ్తున్నారు. దీన్ని ఎన్ని మీడియా ఛానల్స్ చూపించాయి? అరే ఏమంటారు, నేషనల్ మీడియా నుంచి ఈరోజు స్టేట్ మీడియా వరకు ఏవి చూడండి మోనాలిసా. మోనాలిసాను వర్ణించాలి అంటే మహాకుంభమేళకి వెళ్ళాలా?